సొంత పార్టీలోని ఎమ్మెల్యేల అరాచకాలను చూస్తూ కూడా వారిని అదుపు చేసే స్థితిలో సీఎం చంద్రబాబు లేడని వైఎస్ఆర్సీపీ నేత, పార్టీ గుంటూరు పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకుడు పోతిన వెంకట మహేష్ మండిపడ్డారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ వారి ఆగడాలపై కేబినెట్లో చంద్రబాబు సీరియస్ డ్రామాలు తాటాకు చెప్పులని అన్నారు. తప్పుడు పనులకు పాల్పడుతున్న కూటమి ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకుంటే ఎక్కడ తిరగబడతారనే చంద్రబాబు భయమని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో పెచ్చుమీరిన కూటమి ఎమ్మెల్యేల అవినీతి, మహిళలపై దాష్టికాలకు చంద్రబాబే కొమ్ము కాస్తున్నారని ధ్వజమెత్తారు. మరోవైపు ఎక్కడ తన అవినీతిని ప్రశ్నిస్తారనే భయంతో చంద్రబాబు నేతలపై ఉత్తితి వార్నింగులతో ప్రజలను మభ్యపెట్టేలా బిల్డప్లు ఇస్తున్నారని అన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే, కేబినెట్ మీటింగ్లో గలీజ్ ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు సీరియస్ అంటూ అనుకూల మీడియాలో పెద్ద ఎత్తున కథనాలను రాయించుకుంటున్నారు. అరాచకాలు చేస్తున్న టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులపై చర్యలు తీసుకునే దమ్ము చంద్రబాబుకి లేదు. చంద్రబాబు నిజంగా ప్రజల బాగోగుల గురించి, రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచించేవారే అయితే ఇప్పటికీ ఒకరిద్దరి మీదైనా కేసు పెట్టారా? ఇవన్నీ చూస్తుంటే కూటమి నాయకులకు, దౌర్జన్యాలకు, గలీజ్ కార్యక్రమాలను చంద్రబాబు ప్రోత్సహిస్తున్నారని అర్థమైపోతుంది. కాబట్టే వారిపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే బాధితులపైనే తిరిగి కేసులు పెడుతున్న దౌర్భాగ్య పరిస్థితులు నెలకొన్నాయి. ఆఖరికి పవన్ కళ్యాణ్ సైతం చంద్రబాబు ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నారు. తన అటవీ శాఖలోని అధికారులను ఎమ్మెల్యే బొడ్డా రాజశేఖర్ రెడ్డి తీవ్రంగా కొట్టి వేధిస్తే ఆయనపై చర్యలు తీసుకునేలా చంద్రబాబుని ఎందుకు డిమాండ్ చేయలేదు? సుగాలి ప్రీతి కేసు, విశాఖ స్టీల్ ప్లాంట్ అంశాలను ఆయన గెలవగానే వదిలేశారా? చంద్రబాబు అండ చూసుకుని ఈ రాష్ట్రంలో తెలుగుదేశం నాయకులు చేస్తున్న అరాచకాలు అన్నీ కావు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తున్నారని చెప్పిన సీఎం చంద్రబాబు చోద్యం చూస్తూ కూర్చున్నాడు. మంత్రులు, ఎమ్మెల్యేలు చేస్తున్న గలీజ్ పనులు, దాడులు చూసి రాష్ట్ర ప్రజలంతా చేదరించుకుంటున్న వారిపై చర్యలు తీసుకోవడానికి ఆయన సాహసించడం లేదు. ప్రజలను పక్కదారి పట్టించడానికి మాత్రం గలీజ్ ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు సీరియస్ అంటూ ఎల్లో మీడియాలో ఒకదంపుడు కథనాలను ప్రసారం చేస్తున్నాయి. అసలు చంద్రబాబు ఎవరి మీద సీరియస్ అయ్యారు, నిప్పులు చెరిగారు, ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు. అలాంటి డైలాగులకు అర్థమేంటి? ఈ సీరియస్ డ్రామాలతో టీడీపీ ఎమ్మెల్యేలను ఒక్కరైనా భయపెట్టగలిగారా? ఒకరి మీదైనా కేసు పెట్టారా? చట్టపరంగా ఒకరి మీదైనా చర్యలు తీసుకున్నారా? కనీసం విచారణకు ఆదేశించిన దాఖలాలైనా ఉన్నాయా అంటే అది లేదు. ప్రజలకు పక్కదారి పట్టించడానికి తప్ప ఈ సీరియస్ డ్రామాల వల్ల జరిగిన ప్రయోజనం ఏంటి బాబు? ఇష్టానుసారం దౌర్జన్యాలు చేస్తున్న టీడీపీ నాయకులు ఒక్కరికైనా 14 నెలల కూటమి పాలనలో శిక్ష పడ్డాయా అని పోతినేని మహేష్ నిలదీశారు.